ఈ రోజు చికెన్ కారపొడి చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. అది ఎలా తయారు చేసుకున్నాం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చికెన్ కారపొడి చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఒక 5 లవంగాలు తీసుకున్నాను, 10 మిరియాలు తీసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక స్టార్ పువ్వు, 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. అలాగే 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, ఒక 15 వెల్లుల్లిపాయలు తీసి పొట్టు తీసి పెట్టానండి. 250 గ్రాములు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ మిరపకాయలు మసాలా దినుసులు వేపుకుందామండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేస్తున్నానండి. కొంచెం లైట్గా వేపుకోవాలి మనము. ఇంకోండి వేగిపోయాయి. ఇవి ప్లేట్లో వేసేసుకుందామండి. ప్లేట్లో వేసేసుకొని చికెన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. ఈ చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలండి. ఇంకోండి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు ఇంకోండి కలిపేసుకుందాం. ఈ పసుపు ఉప్పు పట్టిలాగా ఇలా కలిపేసుకుందాం. ఈ చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలండి బాగా. ఈ చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయేటప్పుడు మనము డ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసి రీఫ్రై చేసుకోవాలి. చూడండి నీరంతా ఎలాగొచ్చేస్తుందో. ఒక 5 నిమిషాలు అయితే నీళ్ళు ఇంకిపోతాయండి. ఇంకోండి ఈ నీళ్ళన్నీ చూడండి శుభ్రం ఇంకిపోయింది కదా. చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇది తీసి మనం పక్కన పెట్టేద్దామండి. వేరే కళాయిలో నూనె వేసుకొని పెట్టుకుందాం. ఇంకోండి చికెన్ వేపుకోవడానికి కూడా కళాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి పెట్టాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేపుకుందాం అండి. ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేపుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి వేగిపోయాయి. ఇవి మనం పక్క తీసేసుకుందాం. మరి కలర్ మాడిపోతే బాగోవండి. ఇంకోండి కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఈ కరివేపాకు కూడా మనం ఈ ఎండుమిరపకాయల్లోకే తీసేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం అండి. అదే ఆయిల్లో సిమ్లో పెట్టే వేపాలండి. ఆయిల్లో అయితే పెట్టకూడదు, మాడిపోతుంది, లోపల పచ్చంత ఉండిపోద్ది, ఏగదు. బాగా డ్రై అయిపోవాలండి చికెన్. సిమ్లో పెట్టే వేపుకోవాలి. ఇలా కలుపుతానే ఉండాలండి. అలాగైతే బాగా ఏగుతుంది. ఒక పక్క మాడిపోయి ఒక పక్క ఏగకంట ఉండకంట ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం ఏగుతుందండి. ఇంకోండి మొత్తం కలుపుతానే ఉండాలి. చూడండి ఇంకా చాలా రోస్ట్ అవ్వాలండి. ఇంకొక 5 నిమిషాలు అయితే రోస్ట్ అయిపోతుంది. ఇలా కలుపుతానే ఉండాలి. చూడండి చిట్పెట్లు ఆడుతుంది కదా. ఇంకా చాలా పచ్చి ఉంది ఇందులో. ఈ పచ్చి అంతా ఏగిపోవాలి, బాగా డ్రై అయిపోవాలి. ఇంకో 2 నిమిషాలు అయితే తీసేద్దామండి. ఇంకోండి ఏగిపోయిన చికెన్ ఇప్పుడు మనము ప్లేట్లో తీసేసుకొని చల్లార పెట్టుకుందామండి. ఇంకోండి చూడండి ఎంత రోస్ట్ అయిపోయాయి చూడండి. ఇలా రోస్ట్ అయిపోవాలి కారపొడికి, అలాగైతేనే బాగుంటుంది. ఫస్ట్ ఈ మసాలా మిక్సీ పట్టేసుకుందామండి పొడిలాగా. ఇంకోండి నలిగిపోయింది కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి కూడా మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకోండి వేసేస్తున్నాము. ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. గొండి ఈ మసాలా మొత్తం నలిగిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసుకుందాం మనం ఇందులో. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేద్దామండి. చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకోండి చూడండి మొత్తం నలిగిపోయింది కదా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కానీ దోశకు కానీ చాలా బాగుంటుంది. చట్నీకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా చికెన్ కారపొడి చేసి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా నోట్లో నీళ్ళు ఊరుతాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి.